అధికారం అండా చూసుకుని నాడు ఎగిరెగిరి పడ్డాడు, నేడు జర్రిగొడ్డులా దాక్కుంటున్నారు అనే వ్యాఖ్య వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి సరిగ్గా సరిపోతుందేమో అంటున్నారు టీడీపీ శ్రేణులు. గత 5 ఏళ్లు చేతిలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ అధినాయకత్వం మీద నోటికి అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిన కొడాలి నేడు అడ్రస్ లేకుండా పారిపోతున్నారు. వైసీపీ ఓటమితో సాధారణ టీడీపీ కార్యకర్త నుంచి సామాన్య ప్రజానీకం వరకు అందరి దృష్టి కొడాలి నాని వైపే ఉంది. గత 5 ఏళ్ల పాపానికి రాబోయే 5 ఏళ్లు కొడాలి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్న ఉత్సుకత అందరిలో కనిపించింది. అలాగే లోకేష్ ప్రచారం చేస్తున్న రెడ్ బుక్ మొదటి బాధితుడు కొడాలి నాని అయి ఉంటారనే ఊహాగానాలు కూడా గట్టిగా వినిపించాయి. కానీ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఏడాది పూర్తయినప్పటికీ కొడాలి నాని ప్రభుత్వానికి చిక్కలేదు, రెడ్ బుక్ కి దొరకలేదు. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, వర్ర రవీంద్ర, బోర్గడ్డ అనిల్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగామ సురేష్ ఇలా అనేక మంది వైసీపీ నేతలు, వారి మద్దతుదారులు కూటమి వలలో చిక్కినప్పటికీ కొడాలి నాని మాత్రం గుండెపోటు పేరుతో తప్పించుకోగలిగారు. ఆయన గుండెపోటుపై ఎలాంటి అనుమానాలు లేకపోయినా గుండెపోటుని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు అన్న ఆరోపణలు టీడీపీ క్యాడర్ నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. నాడు తాచుపాములా టీడీపీపై బుసలు కొట్టిన కొడాలి నేడు జర్రిగొడ్డులా దాక్కుంటున్నారు. సాధారణ ప్రజలు కూడా కొడాలి నాని మీడియా సమావేశం వస్తుంది అంటే ఛానల్ మార్చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. సాధారణంగా వార్తలంటే దాదాపు కుటుంబం మొత్తం కూర్చొని చూస్తారు. కానీ కొడాలి నాని ప్రెస్ మీట్లు మాత్రం ఇందుకు భిన్నం. అది ప్రతిపక్ష నాయకులపై కావచ్చు, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కావచ్చు, ఎదురు దాడే లక్ష్యంగా ఆయన మాట్లాడేవారు. బావ కళ్లలో సంతోషం కోసం అన్నట్లు జగన్మోహన్లో సంతోషం కోసం కొడాలి నాని మాట్లాడని అసభ్య పదజాలమంటూ లేదని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఈ బూతుల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. గత 5 ఏళ్లు చంద్రబాబు లోకేష్ పై బూతులతో రెచ్చిపోయిన ఈ గుడివాడ మాజీ ఎమ్మెల్యే నేడు తన మౌనంతో వైసీపీ నేతలకు ఊహించని షాక్ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా కొడాలి నాని విషయంలో ఇప్పుడే తొందరపడే ఆలోచనలో లేనట్టు కనిపిస్తోంది. అయితే కొడాలిలో వచ్చిన ఈ మార్పు శాశ్వతమా, తాత్కాలికమా అనేది మాత్రం ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు. గుండె ఆపరేషన్ కారణంగా కొడాలి విషయంలో కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా? సాధారణ ప్రజానీకంలో గుడివాడ నియోజకవర్గంలో కొడాలి పట్ల ఎటువంటి సానుభూతి పవనాలు లేకుండా చూసిన తరువాతనే కూటమి కొడాలి నాని విషయంలో ముందడుగు వేయనుందా? అప్పటి వరకు ప్రభుత్వానికి కొడాలికి మధ్య దొంగ పోలీసాట కొనసాగుతూనే ఉంటుందా? ఏమో చూద్దాం.